వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ఒకసారి అన్నం తిననంటే తిననని పేచీ పెట్టేవాడివి. అప్పుడు మీ అమ్మ ఏం చేసేదో తెలుసా? లక్ష్మి, నువ్వే చెప్పు. నాన్నా, నిన్ను చంకనేసుకుని పెరట్లోకి తీసుకెళ్లి అక్కడ కోడి పిల్లల్ని చూపిస్తూ బొబ్బో బొబ్బో అంటూ కథలు చెప్పేదాన్ని. అప్పుడు నువ్వు కూడా నీ నోరంతా తెరిచి బొబ్బో అనేవాడివి. ఇలాగేనా ఇలాగేనా బొబ్బో. ఆ ఇలాగేరా. ఇలా నోరు తెరవగానే నోట్లో ముద్ద పెట్టేసేదాన్ని. వాటి ధ్యాసలో పడి చప్పట్లు కొడుతూ హాయిగా తినేసేవాడివి. అయ్యో, ఏమైంది నాన్నా? కూరలో కారం ఎక్కువైందా? కొంచెం నెయ్యి వేయినా? వద్దమ్మా, ఇలాగే బాగుంది. ముద్ద పెట్టు. పెడతాను గాని ఆ కన్నీళ్ళేంటి చెప్పు. ఓసి పిచ్చి మొహమా, అది కూరలో కారం ఎక్కువై కాదు, నీ మమకారం ఎక్కువైపోయింది. ఒరే నాన్నా, నువ్వు ఈ అమ్మకెప్పుడూ పసివాడివేరా. నీకు పిల్లలు పుట్టి వాళ్ళకి పిల్లలు పుట్టాక కూడా రా తిను. నా గురించి మీరే ఇలా ఫీల్ అవుతున్నారంటే సంధ్య ఇంకెంత మిస్ అవుతుందో. రెండు రోజుల్లో వస్తానని చెప్పింది, ఇంకా రాలేదు. తన్నాకేదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం తనని సర్ప్రైజ్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. అంటే ఏం చేద్దామని? సంధ్య ఇంటికి వచ్చే కన్నా ముందు నేను మలేషియా వెళ్తాను. డైరెక్ట్గా వాళ్ళ కంపెనీకి వెళ్ళి మీట్ అవుతాను. నా సంధ్య కళ్ళల్లో ఆనందం, ఎగ్జైట్మెంట్ నా కళ్ళారా చూస్తాను. నానా, సంధ్య అడ్రస్, ఫోన్ నెంబరు ఇప్పుడే ఇవ్వండి. రేపు మార్నింగ్ ఫ్లైట్లో వెళ్తాను. వచ్చేటప్పుడు సంధ్యతో తిరిగి వస్తాను. సూర్య, సంధ్య పరిస్థితి అక్కడ ఎలా ఉందో ఏంటో. నువ్వు వెళ్ళడం వల్ల తన వర్క్ డిస్టర్బ్ అవుతుందేమోరా. తనే వస్తానంది కదా, రానివ్వు. ఇంకెన్ని రోజులు నాన్న, నా వల్ల కావట్లేదు. మీతో ఉన్నప్పుడు ఎంత నవ్వుతూ ఉంటున్నానో, సంధ్య గుర్తొస్తే అంత ఒంటరిగా పిచ్చోడ్లా ఫీల్ అవుతున్నాను నాన్న. అలా మాట్లాడకు నాన్నా. నీ ప్రేమ సంజయ్కి మాత్రం తెలీదా? ఈ ముద్ద తిను. అయ్యో సూర్య, కెప్టెన్ ఫోన్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోయాను. తర్వాత 2 సార్లు చేస్తే అతను లిఫ్ట్ చేయట్లేదు. చిన్న చిన్న ముద్దలు పెట్టవే, పొలం మారుతుంది కదా. చిన్నవే పెడుతున్నానండి. చిన్న లేదు పెద్ద లేదు, నా కడుపు నిండిపోయింది. ఇంక చాలమ్మా. రే నాన్నా, వద్దంటావా? ఇది ఎవరి ముద్దో తెలుసా? ఇది అమ్మ ముద్ద. ఇది భార్య ముద్ద. అయితే వద్దనలేను. ఒకసారి మళ్ళీ కెప్టెన్కి కాల్ చేసి చూడండి. ఏది ఏమైనా ఆ కెప్టెన్కి మనకి ఏదో రుణానుబంధం ఉంది. అందుకే దేవుళ్ళ వచ్చి నీ ప్రాణాల్ని కాపాడాడు. సంధ్యది నాది ఎన్నో జన్మల బంధం అనిపిస్తుందమ్మా. తనకి దూరంగా ఉండటం అంటే ప్రాణం పోయినంత బాధగా ఉంటుంది.
ఇప్పుడు నాకేం కాలేదు కదా సంధ్య, ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? మీకేం కాలేదు కాబట్టే నేను ఇలా ఉన్నాను. లేదంటే నా బ్రతుక్కి ఈ ప్రాణాలకి విలువ ఉండేదే కాదండి. కార్డ్ ఏదో ఉందే, ప్యాంట్లో పెట్టి మర్చిపోయినట్టున్నాడు. ఇదెంత ముఖ్యమైందో ఏంటో, తీసుకెళ్ళిద్దాం. సూర్య, అమ్మా. బట్టలు తూతుంటే నీ ప్యాంట్లో ఈ కార్డు దొరికిందిరా. ఓ ఇదే అమ్మా. ఎక్కడ పెట్టానా అని రూమ్ అంతా వెతుక్కున్నాను, ప్యాంట్లో మర్చిపోయానన్నమాట. ఈ కార్డు ఎవరిదిరా? మొన్నొక రోజు బోర్ కొట్టి వాకింగ్కి వెళ్ళాను కదా, ఆ రోజు పరిచయం అయ్యాడమ్మా ఈ ఫ్రెండ్. అలా సేవ్ చేసినందుకే నాకు థ్యాంక్స్ చెప్పి ఈ కార్డు ఇచ్చాడు. అసలు అప్పుడే ఇంటికి రమ్మన్నాడు. లేట్ అయితే నువ్వు కంగారు పడతావని మరోసారి వస్తానని చెప్పాను. ఏమైతేనే మిలిటరీలో ఉన్నప్పుడు దేశాన్ని, ఆర్మీ నుంచి వచ్చాక నిండు ప్రాణాన్ని కాపాడావన్నమాట. అమ్మా, ఎగ్జాక్ట్గా ఆ ఫ్రెండ్ కూడా ఇదే మాట చెప్పాడు. అతను చూడ్డానికి ఎంత మంచివాడిలా ఉన్నాడో అంత సరదాగా మాట్లాడుతున్నాడు. ఇంతగా చెబుతున్నావు, ఒకసారైనా అతనికి ఫోన్ చేసావా లేదా? లేదమ్మా, చేద్దాం అనుకుంటే ఈ కార్డు ఎక్కడుందో కనిపించలేదు. ఇప్పుడు కనిపించింది కదా, ఫోన్ చేసి మాట్లాడు. అలాగేనమ్మా. సడన్గా ఫోన్ చేస్తే సర్ప్రైజ్ అవుతాడేమో, చూద్దాం. ఫోన్ హాల్లో పెట్టి ఈయనెక్కడికి వెళ్ళారు? ఏవండి, ఏవండి, ఈయనింట్లో లేరేమో. హలో, హలో, ఎవరండి? హలో, ఎవరైనా ఉన్నారా? మాట్లాడండి. హలో.